హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త. రేపే పెన్షన్కు సంబంధించి బిగ్ అప్డేట్ అండ్ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియోలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కొత్తగా ప్రభుత్వం ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను యూపీఎస్ చుట్టూ ప్రస్తుతం చర్చ జరుగుతుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పీఎస్ స్థానంలో ఈ స్కీమ్ను ప్రవేశపెట్టింది. యూపీఎస్లో చేరాలనే ఖచ్చితమైన నిబంధన పెట్టలేదు. ఎన్పీఎస్లో కంటిన్యూ అవ్వాలనుకునే ఉద్యోగులు అలాగనే కంటిన్యూ చేయవచ్చు. ఇక యూపీఎస్లో చేరాలనుకునే ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన ఫామ్ 6Aను శుక్రవారం డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షనర్స్ వెల్ఫేర్ రిలీజ్ చేయనుంది. ఈ ఫామ్ ఈ ఏడాది డిసెంబర్ నెలలో తర్వాత రిటైర్ అయ్యే ఉద్యోగులకు భవిష్య ఈహెచ్ఆర్ఎంఎస్ ఆన్లైన్ మాడ్యూల్లో అందుబాటులో ఉంటుంది. ఈహెచ్ఆర్ఎంఎస్లో ఉన్న పదవి విరమణ చేసే అధికారులు ఫామ్ 6A దరఖాస్తుని నింపాలి. ఈ హెచ్ఆర్ఎంఎస్ ద్వారా సూపర్ఎన్యుయేషన్ కేసులు మాత్రమే ఈహెచ్ఆర్ఎంఎస్లోని పదవి విరమణ చేసే అధికారులు భవిష్యంలో ఫామ్ 6A నింపాల్సిన ఉంటుందని అధికారులు ప్రకటనలు వెల్లడించారు. శుక్రవారం భవిష్య ఈహెచ్ఆర్ఎంఎస్తో ఏకీకరణతో పాటుగా కొత్త ఫామ్ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించినట్లు తెలిపారు. కొత్త ఫామ్లో మొత్తం 9 ఫామ్లు విలీనం చేసినట్లు చెప్పారు. పదవి విరమణ తర్వాత పెన్షన్ చెల్లింపు ప్రారంభమయ్యే వరకు మొత్తం పెన్షన్ ప్రాసెసింగ్ ప్రక్రియను డిజిటలైజేషన్ చేయడానికి ఈ ఫామ్ ప్రక్రియను ఉపయోగపడుతుందని చెప్పారు. ఇది మొత్తం పెన్షన్ల ప్రక్రియలో పేపర్లెస్ ఈజీ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. గతంలో మాదిరిగా పెన్షనర్లు తాము పూరించిన లేదా మిస్ అయిన ఫామ్లను గురించి ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈహెచ్ఆర్ఎంఎస్ని ఉపయోగించి రిటైర్ అయ్యే అధికారులు ఫామ్ 6Aని పూర్తి చేశారు. అయితే ఈహెచ్ఆర్ఎంఎస్లోని ఉద్యోగులు భవిష్యను ఉపయోగించి దరఖాస్తు నింపాల్సి అయితే ఉంటుంది. కొత్త ఫామ్లను ఇప్పటికే ఉన్న 9 ఫార్మాట్లను 6843A ఫార్మాట్ 9 FMA 0 ఆప్షన్ ఫార్ములను విలీనం చేశారు. ఈ మార్పుకు అనుగుణంగా సిసిఎస్ పెన్షన్ రూల్స్ 2021లోని రూల్స్ 53, 57, 58, 59, 60కి సవరణలు చేశారు. ఉద్యోగులు తమ పెన్షన్ దరఖాస్తు ప్రక్రియను కేవలం ఒకే ఒక సంతకంతో పూర్తి చేయవచ్చు. పదవి విరమణ తర్వాత పెన్షన్ చెల్లింపులు ప్రారంభించే వరకు పెన్షన్ ప్రాసెసింగ్ స్కీమ్ వర్క్ఫ్లో మొత్తం ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్లోనే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్.